హాయ్! వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈరోజు అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో దాల్ ముడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు ముందు రోజు ఇలా చేసి పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. బయట ఎలాంటి ఆయిల్‌లో ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కదా! ఇంట్లోనే హైజీనిక్‌గా ఇలా ప్రిపేర్ చేసుకొని స్నాక్స్‌గా పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇందుకోసము మసూర్ దాల్ కావాలి. ఇది అన్ని సూపర్ మార్కెట్‌లోనూ దొరుకుతుంది లేదా ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. నేనైతే అమెజాన్‌లో పర్చేస్ చేశాను. ఒక కప్పు మసూర్ దాల్‌ను తీసుకొని 2 టైమ్ వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఇందులోని వాటర్‌ని వడగట్టి కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కింద 15 నిమిషాలు ఆరనివ్వాలి. కారపూస ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము ఒక బౌల్‌లో 1 కప్పు శనగపిండిని కొద్దిగా ఉప్పును వేసి వాటర్ వేస్తూ పిండిని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. పిండి జిగురుగా ఉండి చేతికి అంటుకుంటుంది. ఇలా అంటుకోకుండా ఉండడం కోసము 1 స్పూన్ ఆయిల్‌ని వేసి పిండికి పట్టించుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్‌గా దాల్ ముడిని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. కారపూస కోసము సన్నని రంధ్రాలు ఉన్న బిళ్ళను తీసుకున్నాను. మురుకుల పావులో పిండిని పెట్టుకొని స్టవ్ పైన కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూసను ఒత్తుకొని హై ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. టర్న్ చేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. కారపూసను తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పప్పును ఆరపెట్టి 20 నిమిషాలు అయిపోయింది. పప్పులో తడైతే లేదు. ఇదే ఆయిల్‌లో జాలిని ఉంచి పప్పును కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. పప్పు కాలిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క పప్పును నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. కాలిన పప్పును పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నానబెట్టిన పప్పునంతటిని కొద్దిగా వేసుకుంటూ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్‌లోనికి అరకప్పు జీడిపప్పును వేసి వేయించుకొని తీసుకోవాలి. స్వీట్ షాప్ స్టైల్‌లో దాల్ ముడి కావాలి అనుకునే వాళ్ళు జీడిపప్పును వేసుకోండి. పర్వాలేదు అనుకుంటే పల్లీలను కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కాస్త కరివేపాకును కూడా వేయించి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న కారపూసను చిదిపి చిన్న పీసెస్ గా చేసుకొని మిక్చర్ లోనికి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి టేస్ట్ కి సరిపడిన సాల్ట్ ని వేసుకొని బ్లాక్ సాల్ట్ ని కూడా యాడ్ చేయాలి. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లోనే టేస్ట్ ఉంటుంది. అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసుకోండి. చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత 88 బాక్స్ లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే మీకు ఆ ఛాన్స్ అయితే ఇవ్వరు. 2 డేస్ లోనే ఖాళీ చేసేస్తారు. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యమో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా షాప్ లో కొనకుండా హైజీనిక్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.